కావాలి, ఆ యువతనంతా అట్రాక్ట్ చేయాలి. సరే, అందులో వైసీపీ కార్యకర్తలకే చాలామందికి ఇచ్చుకున్నట్ట, అలాగే అక్కడ అధికారుల పిల్లలకి అవన్నీ ఇప్పుడు విజిలెన్స్ దాంట్లో బయటపడ్డాయి. వాళ్ళకి ప్రభుత్వం ముందు పెడుతున్నారు. తర్వాత మరి మీరు ఏం డిసైడ్ చేస్తారో ప్రభుత్వం చూడాలి. ఏసీబీ వేస్తారా ఏంటనేది. కానీ మొత్తం మీద అయితే ఆట ముగిసిందా? ఇంకా ముగిసినట్టే కదండి. ఇప్పుడు ఆవిడ ఒక మాయలేడి, కిలాడి లేడి రోజా. ఆమె ఒక తాటకిలాగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో ఏ మహిళా నేత మాట్లాడనటువంటి భాష, హావభావాలు మాట్లాడుతూ ప్రదర్శించేటటువంటి ఒక ఒక వన్ అండ్ ఓన్లీ అండి. స్త్రీ జాతికి కళంకం తెచ్చేటటువంటి ఒక మనిషి. నండూరి వారి తెలుగు ఆడపడుచు ఏ విధంగా ఉంటదండి? నండూరి వారి ఎంకి పాటలాగా తెలుగు ఆడపడుచు ఉంటది, ఎంకిలాగా. ఈవిడ ఏంటండి? ఈవిడ ఒక శంకిణిలాగా, ఒక లంకిణిలాగా, ఒక తాటకిలాగా ఈ రాష్ట్రానికి దాపురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈవేళ ఏమైందండి? ఈ ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి, పాడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేసింది, రాష్ట్రాన్ని పాడు చేసింది. కేవలం కాసుల కోసం విసిరిన వల ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. పోతూ కోట్ల రూపాయలు దండుకునే ఒక గుండాట లాంటి ప్రోగ్రాం ఈ ఆడుదాం ఆంధ్ర. పేకాట 3 ముక్కలు లాంటి ప్రోగ్రాం ఈ ఆడుదాం ఆంధ్ర. దాంట్లో ఏ విధమైనటువంటి అంటే పెట్టిన ఉద్దేశం నిజంగానే సరే. ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక అవకాశం పేదవారికో క్రీడాకారులకో అని, కానీ అది జరగలేదు. చివరికి అన్ని ప్రైజులు వెళ్ళింది వైసీపీ కార్యకర్తలకు, డబ్బు అంతా. కరెక్టే సార్. అది ఎక్కడా కూడా కార్యకర్తలే వాళ్ళే తిన్నారు అక్కడ. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఒకటి, నాడు నేడు ప్రోగ్రామ్, 2 కూడా భయంకరమైనటువంటి బోగస్ ప్రోగ్రామ్స్. ఈ 2 ప్రోగ్రాంలు పేరు చెప్పి ఆ నాడు నేడులో ఎమ్మెల్యేలు తిన్నారు. ఆడుదాం ఆంధ్రలో కంప్లీట్ రోజా మింగేసింది. రోజాతో పాటు 2 IAS అధికారులు, చాలా పెద్ద అమౌంట్, 40-50 కోట్ల వరకు అని ఇప్పటి వరకు తేలింది. ఇప్పటి వరకు ఫస్ట్ రిపోర్ట్ చాలా పెద్ద అమౌంట్. 40 కాదు సార్, 70 కోట్లు అంటున్నారు. 125 కోట్లు, 70 కోట్లు ఈమె బొక్కసానికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వం దగ్గర సమగ్రమైన రిపోర్ట్ ఉంది. దీని మీద ఏసీబీ రేపు యాక్షన్ సీన్ మొదలు పెడితే తప్పకుండా ఈ తాట తీయాల్సిందే కదండి, లోపల పెట్టాల్సిందే కదా. ఏముంటదండి? గాలిలో గెలిచారు, గాలి నా కొడుకులు అంటారు. మరి గాలి వచ్చింది. ఇప్పుడు ఈ గాలిలో ఈ గలీజు, ఈ చెత్త చెదారం, దుమ్ము ధూళి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందిగా. ఎంత దారుణం! ఆమె సోదరుడు మారీచుడు అంటాడు. అతను ఎలా మాట్లాడాడండి ఆవేళ? ఈ మారీచుడు హలో లక్ష్మణ అని రాముడు గొంతుతో పలికాడంట. మిమిక్రీ ఆర్టిస్ట్, ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ మారీచుడు. అలాగే ఈ రోజా తమ్ముడో అన్నయ్యో అతను కూడా అదే విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎంత నీచమైనటువంటి వ్యక్తులతో రాజకీయం నడుపుతుందండి వైసీపీ పార్టీ. దోపిడీయే లక్ష్యంగా, దోపిడీయే వాళ్ళ డిఎన్ఏగా బతుకుతున్నారు. ఇంత దారుణమైనటువంటి రాజకీయ పార్టీని, రాజకీయ నాయకుల్ని. మీరు యాప్ ఉంది, అందులో మీ పేరు నోట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా యాప్ పెట్టారు. చేయనివ్వండి సార్, వాళ్ళు ఎన్నైనా చేసుకోండి సార్, మేము సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలకు తెగించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు మేము. ఇప్పటి నుంచి కాదు, 40 ఏళ్ల నుంచి. ఇటువంటి ఒడతూపులకి మిడతూపులకి భయపడే బాపత కాదు సార్ మేము. వాళ్ళు భలే మాట్లాడుతున్నారు సార్. మీరు మళ్ళీ వైసీపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తుందా? ఈ సృష్టి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి 1,00,000 జన్మలు ఎత్తిన మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు సార్. నేను చెప్తూ ఉన్నాను ఇవాళ స్వచ్ఛంగా ఈ శుభోదయం వాళ్ళలో చెప్తున్నాను. అటువంటి కంటకుణ్ణి ఎవ్వరు కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి ఒక్కసారి చూసింది చాలు బాబోయ్ అనుకుంటున్నారా? భయపడ్డారు. ఇప్పుడు సాధారణంగా పార్టీలు గెలుపోవటంలో సహజం సార్. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచింది. కానీ ఈ పార్టీకి ప్రజలు ఓడించలేదు, భయపడి దాన్ని భూస్థాపితం చేశారు. ఆ బారి నుండి తప్పించుకున్నారు. అంకమరావు గారు, ఒకటి కేసుల విషయంలో సార్, అంటే నేను అన్నది కరెక్టేనా? అంటే సమగ్రంగా పూర్తి స్థాయిలో